డాక్టర్ వివేకానంద గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం. నేటి రోజున కార్మికులకు ఒక పండగ వాతావరణము, పండగ తిరంగా మే డే రాకముందు కార్మికులకు గతంలో 30 సంవత్సరాల నుండి పెరగని పెన్షన్కి వాళ్ళ తాత అయిన దివంగత వెంకటస్వామి గారు సింగరేణికి పెన్షన్ మంజూరు చేసిన దానికి 30 సంవత్సరాల నుంచి వారి బతుకులలో అదే 1500 2000 ఉండే దానికి వారి యొక్క మనమడు వివేక్ కొడుకు వెంకటస్వామి మనమడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడి గలం విప్పి మాట్లాడి కార్మికుల గురించి మాట్లాడి వారి జీవనోపాధి గురించి వాళ్లకు కనీసం మందుల గురించి తిండికి లేకున్న మందుల గురించి అయినా కూడా 10,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్తే సింగరేణి సంస్థ 140 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో ఈరోజు మేము గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారికి పాలాభిషేకం చేసినాము. వారికి మేము ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పారిశ్రామిక ఏరియా కాబట్టి వారందరూ ఎక్కువ మందికి లాభం అవుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, కార్మిక తరపు నుంచి, అందరి నుంచి, దళితుల తరపు నుంచి, మైనార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాను రోజుల్లో మరి ఇంకా ఎన్నో అభివృద్ధి ఇటువంటి చరిత్రకమైన పనులు చేయాలని కోరుకుంటున్నాను.